హలో మచాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ దివ్య నేత్ర. సో నేనైతే ఇవాళ నిలోఫర్ కేఫ్కి అయితే వచ్చాను. అది కూడా అర్ధరాత్రి 1 o'clock అయితే అయ్యిందనమాట. సో కాస్త పని ఉంది, నెక్లెస్ రోడ్కి అయితే వెళ్ళాను. ఇంకా అంత అర్ధరాత్రి అయింది కదా, ఏమైనా తిందాం అనుకున్నాను, కానీ ఇంకా నాకైతే ఛాయ్ అయితే తాగబుద్ధి అయ్యింది. ఇంకా మనకి దగ్గరలో నిలోఫర్ అనేది చాలా ఫేమస్ కాబట్టి ఇక్కడికైతే వచ్చేసాను అనమాట. ఆల్మోస్ట్ 1 o'clock అయితే క్లోజ్ అయితే అయిపోవాలి, బట్ ఇక్కడ జనాభా చూసారు కదండి, అసలు క్లోజ్ అయితే కాదు, ఎక్స్టెండ్ అయితేనే ఉంటుంది. సో మనకి 1-2 వరకు మ్యాక్స్ అయితే ఓపెనే ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి రేట్స్ అనేవి నేనైతే చూపిస్తున్నాను. సో నిలోఫర్లో ఎట్లా అంటే మనకి చాయ్ ప్రైస్ అనగా, మలై బన్ ప్రైస్ అనగా, టిఫిన్ ప్రైసెస్ అనగా కాస్త ఎక్కువగానే ఉంటాయి. దాని మీద అయితే మనం కాంప్రమైజ్ అయితే కాలేము. ఒకవేళ హైదరాబాద్కి ఎవరైనా కొత్తగా వచ్చారనుకోండి, హైదరాబాద్ బిర్యానీ ఇంకా నిలోఫర్ మలై బన్ ఇంకా ఛాయ్ అయితే టేస్ట్ చేయకుండా అయితే అస్సలు వెళ్ళరు. అంత గొప్పగా అయితే ఉంటుంది. అలా నోట్లో పెట్టుకుంటే వెన్నలాగైతే కరిగిపోతుంది అనమాట మలై బన్. అదేంటో తెలీదు, బయట చాలా అయితే మనం తింటూ ఉంటాము, బట్ ఇక్కడ టేస్ట్ అనేది చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది. సో నేనైతే మలై బన్ అయితే చాలా వరకు అయితే ట్రై అయితే చేశాను, బట్ ఇక్కడ టేస్ట్ అనేది చాలా డిఫరెంట్ అనమాట. అండ్ ఇక్కడ జనాలు చూస్తున్నారు కదా ఎంత హెవీ క్రౌడ్ అయితే ఉందో. మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ క్లోజింగ్ టైం కాబట్టి అంతమంది అయితే ఉన్నారు. అసలు నుంచొని ప్లేస్ కూడా ఉండదన్నమాట. అంతా చాలా క్రౌడ్గా అయితే ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ స్నాక్ ఐటమ్స్ కూడా మనకైతే ఉంటాయి. పఫ్స్ కానీ లేకపోతే నార్మల్గా కుకీస్ కానీ డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉంటాయి అన్నమాట. కాస్త కాస్ట్ అనేది ఎక్కువగానే ఉంది. సో నేనైతే అక్కడ ప్రిఫర్ అయితే చేయలేదు, బట్ చోలే భటూరే అయితే ఆర్డర్ అయితే చేయాలి అనుకున్నాను. సో ఆకలి అయితే వేస్తుంది కదా, ఇంకా చాయ్ తాగి కడుపు నింపుకోలేము కదా అని చెప్పేసి కాస్త టిఫిన్ అయితే మేమైతే ఆర్డర్ అయితే చేసామన్నమాట. అండ్ ఇక్కడున్న రష్కి నాకైతే అర్థమైపోయింది అనమాట, ఇంకా ఆర్డర్ చేస్తే దగ్గర 30 minutes అయితే టైం పడుతుంది అని. సేమ్ 30 minutes తర్వాతనే మాకైతే ఆర్డర్ అయితే వచ్చింది. అండ్ నేను చెప్పాను కదా, మలై బన్ అనేది పక్కా అయితే ట్రై అయితే చేయాలి, మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఇంక ఇది నోట్లో పెట్టుకుంటే లైక్ వెన్న నోట్లో పెట్టుకుంటే ఎలా కరిగిపోతుంది అలా అయితే కరిగిపోతుంది. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. సో నేనైతే ఫ్రెండ్స్తో అయితే వెళ్ళాను అనమాట. సో అన్నీ తిన్న తర్వాత ఇంకా నాకు కడుపులో అయితే స్పేస్ అనేది ఉంది, అందుకే చోలే భటూరే అయితే ఆర్డర్ అయితే ఇచ్చాను. సో పర్లేదు, పెద్ద గొప్పగా అయితే టేస్ట్ అయితే లేదు, నార్మల్గానే ఉంది, అంత స్పైసీగా అయితే లేదు. సో ఎవరైనా స్పైసీగా తినాలి అనుకుంటే ఇది రైట్ ప్లేస్ అయితే కాదు అని నేనైతే చెప్తాను. సో జనరల్గా మనం బయట తింటే కాస్త స్పైసీ ఐటమ్స్ ఎక్కువగానే ఉంటాయి కదా, ఇక్కడైతే నార్మల్ స్పైసీ అయితే ఉంది, బట్ ప్రైసెస్ అయితే ఇంకా ఒక రేంజ్లో అయితే ఉన్నాయి అనుకోండి. బట్ మలై బన్ కోసం మాత్రమే ఇక్కడైతే వచ్చి మీరైతే టేస్ట్ అయితే చేయొచ్చు. సో ఇది మా చాస్ ఇవాల్టి వీడియో. ఒకవేళ కేఫ్కి వెళ్తే మాత్రం పక్కా మలై బన్ ఇంకా ఛాయ్ అనేది ట్రై అయితే చేయండి. అండ్ మీకు ఎలా అనిపించింది టేస్ట్ అనేది నాకైతే కామెంట్ బాక్స్లో అయితే మెన్షన్ అయితే చేసేసేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోదు, అలానే ఒక లైక్ కూడా వేసేసేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.